టాలీవుడ్లో మరోసారి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గబ్బులేపుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఎంఎన్ఆర్ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో లాయర్తో పాటు ఆ విక్టిమ్ వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రాథమికంగా కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత వారు ఉన్నటువంటి ఇంటికి ఏ జ్యూరిడిక్షన్కి వస్తుంది అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఆమె ఉంటున్నటువంటి నివాసం ఉంటూ వస్తుంది కాబట్టి నైటు ఈ కేసుని నార్సింగ్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఉదయం ఆమెకి నార్సింగ్ పోలీసులు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫోన్ చేసి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మీరు స్టేషన్కి రావాలని కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అవుట్ ఆఫ్ ద సిటీ కాబట్టి నేను మధ్యాహ్నం సాయంత్రం లోపల కూడా వచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తానని కూడా ఆమె చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఉదయం నుంచి కూడా అనేక మాధ్యమాల్లో ఈ కేసు అనేది ప్రస్తుతంగా వచ్చింది కాబట్టి డీసీపీ స్వయంగా అసలు ఈ కేసు ఏంటి అనే తరపు పూర్వపరాలు పూర్తి స్థాయి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని కూడా ఆయన ప్రత్యేకంగా కూడా ఆయనే ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆమె చేసినటువంటి అలిగేషన్స్ కంప్లైంట్ కాపీలో చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే పెళ్లి పేరుతో తనని మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడు అనేది కూడా ఆమె ప్రముఖంగా కూడా ఈ మాట అన్నది. సో తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత అనేక రకాలుగా కూడా నన్ను బెదిరిస్తున్నాడు, లైంగికంగా వాడుకుంటున్నాడు, పైగా నాకు వస్తున్నటువంటి అవకాశాలను కూడా అడ్డుకుంటున్నాడని కూడా ఆమె ప్రధానంగా కూడా ఏదైతే ఈ కంప్లైంట్ కాపీలో ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ కాకపోతే ఏదైతే ఇప్పుడు తను వచ్చిన తర్వాత మాత్రమే ఆమె చెప్పే అంశాలన్నీ కూడా, ఎందుకంటే నిన్నటికి ఇవాళకి చాలా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ అనేది కూడా ఆమె ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని కూడా బేస్ చేసుకున్న తర్వాత మాత్రమే జానీ మాస్టర్ని మేము విచారణకి పిలుస్తామని కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం అనేక రకాలుగా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపైన లైంగిక ఆరోపణలు, అలాగే పెళ్లి చేసుకుని మోసం చేశాడని, అలాగే పెళ్లి చేసుకుంటాననేసి మోసం చేశాడని, ఇలాగ అనేక రకాలుగా కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టు ఇప్పటికే రాష్ట్రం పైన కూడా ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ మీద. సో ఖచ్చితంగా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఈ కేసు వెనకాల మాత్రం మహిళా కొరియోగ్రాఫర్గా కూడా ఉంది కాబట్టి ఈ అమ్మాయి చేస్తున్నటువంటి అలిగేషన్స్ నిజమా కాదా అన్న దానిపై కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా కొంతమందిని అప్రోచ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. జానీ మాస్టర్ సంబంధించినటువంటి క్లోజ్ ఎవరైతే ఉన్నారో ఆ క్రూలో ఉన్నటువంటి మహిళలను కూడా ఇప్పటికే కొంతమందికి మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది నైట్ నుంచి. అయితే అసలైన వ్యక్తి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్ వరకు రాలేదు కాబట్టి ఆమె అఫీషియల్గా ఇంకే నిన్న లాయర్తో ఒక డ్రాఫ్ట్ రూపంలో కంప్లైంట్ కాపించింది. కానీ రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంది. అది ఇచ్చిన తర్వాత మాత్రం ఫర్దర్ స్టెప్ మేము వేయబోతామని చెప్తున్నారు. దాంతోపాటు ఈ కేసులో ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఎంత ఒత్తిడినా కూడా మేము వాటికి తలకోము, ఖచ్చితంగా కూడా చాలా పారదర్శకంగానే మేము ఈ కేసును దర్యాప్తు చేస్తామనేసి కూడా నార్సింగ్ సిఐ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వివరాల ప్రకారం, ఎందుకంటే వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము ఇప్పటి వరకు బయట చెప్పలేము. ఎందుకంటే ఆమె విల్లింగ్ ఉంటే మాత్రమే మేము బయటకు చెప్పడానికి ఉంటుంది, ఆమె వర్షన్ మేము చెప్పడానికి ఉంటుంది అనేసి కూడా ఇవి పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ మధ్యాహ్నం లోపల కూడా విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేయబోతున్నారు. మరి రానా, మరి జానీ మాస్టర్ని ఎప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంది, ఆయన అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి? సో ఎప్పుడైతే జానీ మాస్టర్ పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యిందని తెలియగానే బిగ్ టీవీ జానీ మాస్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించింది. ఆయనకు ఉన్నటువంటి అన్ని ఫోన్ నెంబర్లు కూడా మనం ప్రయత్నించాం. అయితే అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఆయన సతీమణికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన అందుబాటులో లేడు. కాకపోతే ఎక్కడో హైదరాబాద్లో ఒక లొకేషన్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీసులు ఆయన్ని పిలిస్తే అతను విచారణకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ విక్టిమ్ ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఇక్కడికి రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత ఆమె కంప్లైంట్ బేస్ చేసుకొని ఆమె ఇచ్చే ఎవిడెన్స్ని బేస్ చేసుకొని తర్వాత
మాత్రమే పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి పిలవడము ఇవన్నీ కూడా ఫర్దర్గా చేయబోతున్నట్టుగా మనకు తెలిసింది. ఇవంతా కూడా ఎల్లుండి అయితే చేసే అవకాశం, ఎందుకంటే ఇవాళ రేపు నిమజ్జనంకు సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి పనుల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంటారు. కానీ ఒకవేళ ఇవాళ విక్టిమ్ వస్తే మాత్రం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా చేస్తారు. ఇంకా ఏమన్నా ఎవిడెన్స్లు ఉంటే కూడా సబ్మిట్ చేయమని కూడా చెప్తారు. చెప్పిన తర్వాత అతనికైతే నోటీసులు పంపిస్తారు. ఎల్లుండి నుంచి అయితే అతన్ని విచారణకైతే పిలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రానా. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం గబ్బులేపుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేరు, ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. అవకాశాల ముసుగులో మహిళా కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సినిమాకు కొరియోగ్రాఫర్గా ఆ మహిళకు అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల అదే సినిమాకి సంబంధించి జానీ మాస్టర్కు అవకాశం ఇచ్చింది ఆ చిత్ర యూనిట్. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతుంది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు చెబుతోంది.